నమస్కారం అండి. అసలు భగవంతుని ఎందుకు దర్శించాలి? భగవంతుని యొక్క పుణ్యక్షేత్రాలకి ఎందుకు వెళ్ళాలి? భగవంతుడు మనకు బోధించినటువంటిది ఏంటి? అసలు మన ధర్మం మనకి ఏం చెప్తా ఉంది? ఏ విధంగా బ్రతకాలి మానవుడు? ఏ విధంగా బ్రతకూడదు? ధర్మం అంటే ఏంటనేది తెలుసుకున్నామండి. ఈ సృష్టిలో ఆదియు, అనంతయు, ముక్తియు, భక్తియు, శక్తియు ఉన్నది కేవలం మన సనాతన ధర్మం ఒకటేనండి. ఈ మూలం అనేది, బీజం అనేది ఎక్కడ మొదలయ్యింది, ఎక్కడ అనంతమవుతుంది అనేది ఎవరికీ తెలియదు. మనకి ద్వాపర యుగంలోనూ ఈ యొక్క సనాతనమే ధర్మమే ఉన్నది, త్రేతాయుగంలోనూ ఇదే ఉన్నది, కృతయుగంలోనూ ఇదే ఉంది, కలియుగంలోనూ ఇదే ఉంది. మరలా ఈ సృష్టి మొత్తము దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కలిగి యుగాంతమైన తర్వాత కూడా ఇదే మతం కొనసాగుతుంది. ఈ మతం అనేది ఏంటంటే కనుక సనాతనం అంటే విష్ణుమూర్తి అండి. ఈ సృష్టిలో అందరికీ దేవాతి దేవుడు ఆయన, ధర్మకర్త ఆయన, దైవాత్ముడు ఆయన. ఆయనని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఆయన యొక్క లీలలను తెలుసుకోవడానికి ఈ మానవ జన్మ అనేది మనకు లభించడం జరిగింది. ఈ యొక్క మానవ జన్మంలో వారు జీవాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి గ్రహించాలి. ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదని గ్రహించాలి. వారు ఎంతో పవిత్రంగా ధర్మనిష్టగా ఉండాలి. ధర్మం అనేది మనకి వేదానికి, శాస్త్రానికి ధర్మం అనేది అనుసంధానమై ఉంటుంది. అదే విధంగా వచ్చేసేసి మన జీవితంలో మనం ఎన్నో దోషాలను పడుతూ ఉంటాము, ఎన్నో దరిద్రాలు అనుభవిస్తూ ఉంటాము. వాటన్నిటి నుంచి ఉపశమనం కలగడానికి ఆధ్యాత్మిక చింతనలో భగవంతునికి దగ్గరగా వెళ్ళేసేసి మనము ఈ విధంగా ముందుకు వెళ్ళాలి. ధర్మం అనేది ఎంతో గొప్పది, ఆధ్యాత్మిక చింతన అనేది ఎంతో గొప్పది. ఇది మనం భగవంతునికి మనం యజ్ఞ రూపంలోనూ, హోమ రూపంలోనూ, అదేవిధంగా వ్రత రూపంలోనూ, మనం భగవంతుని భజన రూపంలోనూ, మనం పూజ రూపంలోనూ భగవంతుని మనం ఎప్పుడూ కూడా దర్శిస్తూ ఉండొచ్చు, పూజిస్తూ ఉండొచ్చు, మందిరాలు తిరిగాడుతూ ఉంటాము. ఎవరైతే అసలు మరీ ముఖ్యంగా పుణ్యతీర్థాలు ఎందుకు దర్శించాలనేటివి మనం ఇప్పుడు ఇందులో తెలుసుకున్నామండి. సాధారణంగా భగవంతుడు మనకి ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మను ప్రసాదిస్తాడు. ఈ మానవ జన్మలో చేయకూడనటువంటి తప్పులు, దోషాలు చేసేస్తూ ఉంటారు, మోసాలు చేసుకునేస్తూ ఉంటారు. లక్షాంతర జన్మలు ఎత్తిన తర్వాత దొరికేటటువంటి ఈ మానవ జన్మలో భగవంతుణ్ణి ఎవరైతే నమ్ముకొని వేడుకొని ఉంటారో వారు చేసినటువంటి పాప పుణ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని దహింపజేసుకోవడానికి ఆధ్యాత్మిక చింతనలో ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక చింతన భావంలో వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే కనుక మరలా చచ్చి పుట్టేటటువంటి యోగ్యం ఉండకూడదు అనమాట. అంటే ఇంతటితో ఈ జన్మం అనేది అంతటితో ముగిసిపోవాలి. మళ్ళీ భిక్షాటన చేసేది, డబ్బులకి ఇబ్బంది ఉండేది, చిన్న వయసులో పెద్ద వయసులో పుట్టి కాలం అయిపోతూ ఉండేది, అనేక ఇబ్బందులు పుడతా ఉండేది. ఇట్లాంటి పని ఏవీ లేకుండా ఉండటానికి, మన ధర్మాన్ని అనుసరించడానికి ఈ మానవ జన్మం ఏదైతే మనకు లభించిందో జనన మరణాల మధ్య గల బ్రతుకుని తీర్చిదిద్దుకోవడానికి భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి గొప్ప జన్మ అన్నమాట ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మములో ధర్మాన్ని ఎవరూ తప్పకూడదు. ధర్మం తప్పిన వాళ్ళు దరిద్రులైపోతారు. వారి జీవితంలో అనేది భగవంతుని సన్మార్గ రూపంలో చేరుకోవడానికి వారికి ఆస్కారం మిగలదన్నమాట. సన్మార్గంలో అంటే కనుక సత్ప్రవర్తనతో, అంటే దయ, జాలి, కరుణ, పెద్దల పట్ల భక్తి భాగము, వారు ఆధ్యాత్మిక చింతనలో భగవంతానికి దగ్గరగా ఉండి వారు వేదాలని అభ్యసిస్తూ, భగవంతుని యొక్క మంత్ర శ్లోకాలని జపిస్తూ, 10 మంది కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతూ, అనాథ సేవ చేస్తూ ఎంతో ధర్మంగా బ్రతికేటటువంటి వాళ్ళు ఈ యొక్క ధర్మాన్ని పాటిస్తారనమాట. ఈ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వారు ఈ శరీరం విడిచేసినటువంటి తరువాత వారు ఈ యొక్క ఆత్మరూపం అనేది భగవంతుడు మనకి శరీరం విడిచినటువంటి తరువాత మనకి నరకానికి, స్వర్గానికి ఏవైతే ఉందో వారు స్వర్గప్రాప్తిని పొందుతారనమాట. అంత పవిత్రమైనటువంటిది. ధర్మాన్ని నమ్ముకున్న వాడు ఎప్పుడు చెడిపోడు. వాడు ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు పడినా భగవంతుడు వాడికి ఎప్పుడు కూడా చెయ్యి అనేది విడువడు. ధర్మో రక్షతి రక్షతః. ధర్మాన్ని రక్షించాలి అంటే దైవాన్ని మనం రక్షించాలి, గోసేవ చేయాలి, భగవంతుణ్ణి ప్రతి ఒక్కరు కూడా పుణ్యక్షేత్రాలని దర్శించాలి. ఈ ధర్మం ఎక్కడైతే ఉంటుందంటే ఎందరో మంది పుణ్యాత్ములు వచ్చేసేసి ఎంతో ఘోర తపస్సు చేసి వాళ్ళు ఎన్నో పవిత్రమైనటువంటి కొండలల్లోనూ, గుహలల్లోనూ, అడవులల్లోనూ, నదీ తీర ప్రాంతాలలోనూ భగవంతుని కోసం దీక్షలు ఆచరించి వారు భగవంతుని యొక్క దీక్షని స్వీకరించి వారి జీవితాన్ని అనేది భగవంతుని సేవకు అర్పించి వారు సమాజ శ్రేయస్సు కొరకు తపస్సు చేసి ఉంటారు. అటువంటి వారి కోరికల మీదుగా భగవంతుడు అక్కడ మానవ రూపంలో అవతారం చెంది ఆయన ఈ యొక్క జీవితాన్ని సాధారణ వల్లే గడిపి అక్కడ దైవ రూపంలో అక్కడ దర్శనం ఇవ్వడం మనకి జరుగుతుంది. అక్కడ స్వయంగా వెళ్ళడం జరుగుతుంది. అటువంటి పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఎందరో మంది ధార్మికులు
ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళు, ఎంతో ధర్మ కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళు, రోగులు, యోగులు, అదేవిధంగా ఋషులు, మునులు, సిద్ధులు, దైవచింతనార్థకులు ఎందరో మంది ఈ యొక్క సనాతన హిందూ ధర్మ మూలాలను బట్టి భగవంతుని కోసము ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా సమాజం కోసము, భగవంతుని కోసము సేవా కార్యక్రమాలు చేసినటువంటి వారు, గోసేవ చేసినటువంటి వారు, గజసేవ చేసినటువంటి వారు, అశ్వసేవ చేసినటువంటి వారు, ఇట్లా ఎన్నో పుణ్యకార్యాలు చేసినటువంటి వాళ్ళు ఈ ధర్మాన్ని అనేది వారు పాటించడం జరిగింది. ఆ భగవంతుని కోసము వారు ఎన్నో తపస్సులు చేయడం జరిగింది. అటువంటి పవిత్రులు ఆ భగవంతుని ఉపశమనం చేసుకోవడానికి, ఆయన యొక్క అనుగ్రహం పొందడానికి ఆయన పాదసేవ చేసుకున్నటువంటి ప్రదేశాలు పుణ్యక్షేత్రాలు. ఆ పుణ్యక్షేత్రాల్లో సదా భగవంతుడు నడియాడుతూ ఉంటాడు. అక్కడ ఎందరో మంది పవిత్రులు ఎన్నో తపస్సులు చేసినటువంటి పుణ్యాత్ములు తిరిగాడినటువంటి ప్రదేశం అన్నమాట. ఎందరో మంది మన హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకొని పోయినటువంటి ధర్మాత్ములు వాళ్ళ కోరికలు లేకుండా, ఆకలి తిండి నిద్ర లేకుండా వారి జీవనం మొత్తం భగవంతునికి అర్పించినటువంటి ధర్మమూర్తులు. వాళ్ళు యోగ రూపంలో, సిద్ధ రూపంలో, వాళ్ళు ఋషి రూపంలో వారు అనేక విధాలుగా భగవంతుని పాదసేవ చేసి వారు భగవంతుని కోసమే పుట్టి అట్లాంటి మహామూర్తులు తిరిగాడి నడిచినటువంటి ప్రదేశం అన్నమాట. అందుకు పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి. మీ జీవితంలో భగవంతుడు ఈ కలియుగంలో ధర్మం ఒక పాదంలో ఉంది, అధర్మం 3 పాదంలో ఉంది. మీ జీవితంలో వెలుగు రావాలంటే మీరు ఖచ్చితంగా వచ్చేసేసి మీరు ఈ యొక్క ప్రదేశాలనేటివి పుణ్యక్షేత్రాలను తిరిగాడాలి. ఈ పుణ్యక్షేత్రాలు వెళ్ళడం వల్ల జీవితం అనేది ఆయుర్దాయం పెరుగుతుంది, భగవంతుని దర్శించడం వల్ల జ్ఞానం పెరుగుతుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, సమాజంలో మంచి ఏంటి చెడు ఏంటి అనేది గ్రహించుకోగలుగుతారు. అదేవిధంగా మీ జీవితంలో ఈ మానవాత్మ అంటే ఈ యొక్క దైవాత్మ ఏదైతే ఉందో, ఈ పరమాత్మ అంటే ఏదైతే ఉందో జ్ఞానాన్ని సంపాదించుకొని ఏది శాశ్వతం కాదు అని తెలుసుకొని మీ కోరికల్ని, కోపాన్ని అణిచివేసుకొని దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని, దోపిడీతనాన్ని, కల్మషం ఉన్నటువంటి హృదయాన్ని వీటన్నిటిని పారదోలుకొని కామానికి, క్రోధానికి, మోహానికి, లోభానికి, మదానికి, మత్సరానికి అతీతులైపోయేసేసి నిత్య సత్య మార్గంలో, వేద మార్గంలో పూజలు చేయడం వలన భగవంతుని మనం పూజింపజేసుకోవాలన్నమాట. ఆ విధంగా ఎవరైతే సన్మార్గంలో సత్పథంతో నడుస్తూ ఉంటారో వారి జీవితంలో అనేది వెలుగు రావడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే గనక ఈ మాదిరిగా ఎవరైతే పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటారో వారు ఎక్కడైనా ఉన్నాయండి, వారికి పాము కరవాల్సిన దగ్గర చీమ కరిచి వెళ్ళిపోతుంది. వారిని భగవంతుడు ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. భగవంతుడు కూడా అందరూ తెలుసు. భగవంతుడు ఎవరు తన భక్తుడు, ఎవరు తన భక్తుడు కాదు. భగవంతుడు అందరికీ కష్టాలు ఇస్తూ ఉంటాడు. కష్టాలు వచ్చినప్పుడు తమ ఏ విధంగా ప్రవర్తిస్తారు, డబ్బు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారు, డబ్బు లేనప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారు, వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారు, చెడుగా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారు, కష్టంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు, సుఖంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు. ఈ విధంగా అనేక మార్గాలలో వచ్చేసేసి వారు అనేక తప్పిదాలు చేస్తూ ఉంటారు. వారు తప్పిదాలు చేయడానికి ఉన్నప్పుడు భగవంతుడు వారి బిడ్డలు మళ్ళీ తప్పిదాలు చేసి మళ్ళీ మానవ జన్మ ఎత్తకూడదని చెప్పిన దానికి వాళ్ళకి ఆయన కొండలకి రప్పిస్తాడు, పుణ్యక్షేత్రాలు సందర్శింపజేపిస్తాడు. వారు ఎన్నో దైవ కార్యక్రమాలు చేసేటట్టు చేస్తాడు. అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భగవంతుని పుణ్యక్షేత్రానికి వెళ్ళి రావాలి, భగవంతుని దర్శించాలి. భగవంతుని దర్శించి ఆయన పేరు పైన సేవా కార్యక్రమాలు, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా చేయాలి. భగవంతుని నమ్మినవాడు ఎప్పుడూ చెడిపోడు. జీవితం అనేది అశాశ్వతమైనది. సుఖభోగాలని ఎవరు పాల్పడకుండా ఈ జీవిత లక్ష్యాన్ని, గమ్యాన్ని తెలుసుకోవాలి. అప్పుడే జీవితంలో అందరూ ధార్మికులుగా ఉంటారు. పుణ్యక్షేత్రాలని ప్రతి ఒక్కరూ దర్శించాలి. వారిలో ఉన్నటువంటి దోషాలని, కోపాలని, క్రోధాలని అన్నిటినీ పోగొట్టుకొని భగవంతుని తత్వాన్ని గ్రహించడానికి మనం పుణ్యక్షేత్రాలు వెళ్తాము. పుణ్యక్షేత్రాలలో ఎంతో మంది పవిత్రులు హోమాలు, యజ్ఞాలు చేసినటువంటి భగవంతుని కోసం జీవితాన్ని అర్పించినటువంటి పుణ్యాతులు తిరిగాడినటువంటి ప్రదేశము. ఈ కలియుగంలో ధర్మం ఒక పాదంలో ఉంది, అధర్మం 3 పాదాలలో ఉంది. సమాజం మొత్తం మోసంతో, దగతో ఉంది. సృష్టిలో పుట్టినప్పుడు మనం ఏమీ తీసుకురాము, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము. కేవలం మనం భగవంతుడి సేవ కోసమే మనం ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి భగవంతుని దర్శించుకోవాలి. అందుకే అందరూ వెళ్ళి జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, కర్మలు దహించుకోవడానికి, రుణబంధాలు పోగొట్టుకోవడానికి పుణ్యక్షేత్రాలకి వెళ్తూ ఉంటారు. గోవిందః.